తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం వినూత్న పథకాలు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించారు కేటీఆర్. నీటి సంరక్షణ కోసం తెలంగాణ తీసుకుంటున్న చర్యలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల గురించి మా యూఎస్ ప్రతినిధి వెంకటేష్కి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. Do you have anything on the renewable sources? ఈ ట్రిప్లో ఏమైనా ఉన్నాయా? రెన్యూవబుల్ ఎనర్జీలో ఇప్పటికే తెలంగాణ భారతదేశంలోనే అందరికంటే కూడా అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. భారత సోలార్ పాలసీ, జాతీయ సోలార్ పాలసీ మీరు చూస్తే 10% మనం ఉత్పత్తి చేసే విద్యుత్తు ఖచ్చితంగా రెన్యూవబుల్ సోర్సెస్ నుండి ఉండాలని ఉంది. తెలంగాణ ఉత్పత్తి చేస్తున్నది దాదాపుగా ఈ రాబోయే 5 ఏళ్లలో 24,000 మెగావాట్లు. అందులో మనం ఇప్పటికే 3,000 మెగావాట్లకు పైన మనం ఇప్పటికే సోలార్ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దిశగా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఇక వాటర్ హార్వెస్టింగ్ కానీ ఇతరత్ర మీరు అడుగుతున్న సందర్భం, కాలిఫోర్నియాలో కూడా కరువు ఉంది, తెలంగాణలో కూడా ప్రస్తుతం కరువు ఉంది. ఏ రకంగా దీన్ని అడ్రస్ చేస్తున్నారు అంటున్నారు. వాటర్ కన్జర్వేషన్ విషయంలో మనం చూసినట్టయితే, నీటి సంరక్షణ విషయంలో చూసినట్టయితే మిషన్ కాకతీయ ఒక గొప్ప ప్రాజెక్టు. దాంతోపాటు ప్రస్తుతం ఇప్పుడు మనం కొన్ని పాలసీ చేంజెస్ కూడా తీసుకొని వస్తూ ఉన్నాం. తెలంగాణలో ఎక్కడైనా ఎవరైనా ఒక కొత్త బిల్డింగ్ కట్టాలంటే తప్పకుండా విధిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి అనే ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి, అది కనుక లేకపోతే మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కూడా స్పష్టంగా చెబుతా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా బాగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. ఈ 2 ఏళ్లలో తెలంగాణ చాలా పురోగతి సాధించింది. అమెరికాకు పోయిన సంవత్సరం వచ్చిన నాటి నుంచి నేటి వరకే తెలంగాణ విషయంలో విస్తృతమైన ప్రచారం కూడా లభించింది. ఈ సంవత్సరం కూడా మంచి స్పందన ఉంది. తప్పకుండా ఒక ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ తనదైన ముద్రని ఇప్పటికే జాతీయ స్థాయిలో వేసింది. భవిష్యత్తులో డెఫినెట్గా మరింత ఉజ్వలంగా ముందుకు పోతుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాష్ట్రంలో వైసీపీ